హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 10వ భాగం కథ చెప్పుకుందాం. కాలభైరవుడు చెప్పినట్లు 15 దినములు నిశ్చల మనసుతో దీక్షగా భైరవానందుణ్ణి ఆరాధించాడు. 15వ రోజున అతనికి చెప్పవలసిందంతా చెప్పి లోక కళ్యాణం కోసమే తన శక్తులను వినియోగిస్తానని మరొకసారి మాట తీసుకున్నాడు. గురు శిష్యులు గాఢలింగనం చేసుకున్నారు. నాయనా, నాకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. నా భౌతిక కాయాన్ని గుహలోనే మట్టి చెయ్యి అన్నాడు ఆఖరి కోరికగా కాలభైరవుడు. గురువుగారు అన్నాడు ఆతృతగా. కాలభైరవుడు పేలవంగా నవ్వాడు. అంతేకాదు, అతని వడిలో తలపెట్టి దీనంగా చూశాడు. నా భౌతిక కాయం గుహలోనే మట్టి చేయమని కోరటంలో ఆంతర్యం గ్రహించు. ఇక్కడనే మట్టి చేస్తే నిన్ను సర్వదా కనిపెట్టి ఉంటాను. నీరసంతో లేని ఓపిక తెచ్చుకుంటూ అని తల వాల్చాడు కాలభైరవుడు. అశ్వినీదత్తుడు కొయ్యేలా రెప్పపాటు కాలం బిగిసిపోయాడు. అతని కళ్ళు వడిలో ఉన్న కాలభైరవుని భౌతిక కాయాన్ని చూస్తున్నాయి. మస్తిష్కము తీవ్ర దశన ఆలోచిస్తున్నది. కాలభైరవుని కట్టెను గుహలోనే పూడ్చిపెడితే సర్వదా తను చేయబోయే మంచి పనులకు అండగా ఉండి కాపాడుతూ ఉంటుంది అతని ఆత్మ. తల్లి కుడిచేతి చిటికెన వేలును చూసినా, ఆ చిటికెన వేలు తినినా లోక విరుద్ధమైన పనులలో ప్రవీణుడు అవుతాడు. తను తల్లి చిటికెన వేలు తిన్నాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చడమే అతని ఆశయం. సమయానికి సహాయపడి తన గుండెల్లో గురుస్థానాన్ని ఆక్రమించుకున్న కాలభైరవుడి ఆత్మకు ద్రోహం చేస్తే గురుద్రోహి అంటారు. తను నేర్పమని, తనను కాలభైరవుడు అంతటి వాణ్ణి చేయమని తనను తాను కోరలేదు కదా. కనీసము గురువు కాలభైరవుడు బ్రతికి ఉన్నా ఉంటే చూస్తూ ఇచ్చిన మాటలను మర్చి గురుద్రోహం చేయబునటం అవివేకం. చచ్చినవాడి ఆత్మ కోసం తన అభిరుచుల్ని, ఆశయాల్ని చంపుకోలేడు కదా. ఏమైనా తను దుష్టశక్తుల్ని ఆరాధించి లోకంలో అద్వితీయ ప్రతిభావంతుడు కావాలి. తన పేరు విన్నా, తలపుకు వచ్చిన ప్రపంచంలోని నర, వానర, దానవులు సైతం హడలి పాదాక్రాంతులు కావాలి. ఇదే తన ఆశయం. ఇందుకోసం తను ముందుకే నడవాలి అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వళ్ళో ఉన్న శవాన్ని ఎత్తి భుజాన వేసుకున్నాడు. బయట సిద్ధంగా ఉన్న తన గుర్రం మీద శవాన్ని పడుకోబెట్టి తాను ఎక్కి కూర్చున్నాడు. గుర్రము క్షణాల మీద సముద్ర తీరం చేరింది. తను గుర్రం దిగి కాలభైరవుడి భౌతిక కాయాన్ని భుజాన వేసుకున్నాడు. సముద్రంలోకి నడిచాడు. కంఠం లోతు వరకు వెళ్ళి అక్కడ అతడి భౌతిక కాయాన్ని జలజంతువులకు ఆహారంగా సముద్రంలో వదిలాడు. ఆ వెంటనే అమితమైన ఉత్సాహంతో వెనక్కి తిరిగాడు. పెద్ద పెట్టున నవ్వుతూ వడ్డుకు చేరి ఒక్క పరుగున గుర్రం మీదకి ఎగిరి కూర్చున్నాడు. గుర్రం వేగంగా పరిగెత్తింది. పరిగెత్తే గుర్రం మీద కూర్చొని ముందుగా జరగాల్సిన దాని గురించి ఉత్సాహంగా ఆలోచించుకుంటూ ఉండగా గుర్రము కాలభైరవుడి గుహ ముందు ఆగింది. అశ్వినీదత్తుడు గుర్రం దిగి దృష్టిని నలుదిక్కులకు తరలించాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చిన్నగా నవ్వుతూ గుర్రాన్ని వెంటబెట్టుకొని గుహలోకి ప్రవేశించాడు అశ్వినీదత్తుడు. గుహలో అంగుళం మేరైనా వృధాగా వదలకుండా అంతటినీ పరిశీలించాడు. ఎప్పుడూ కాలభైరవుడు కూర్చునే ఆసనము భైరవుడు అంటే కుక్క రాతి బొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బొమ్మ క్రమేపీ భూమిలోకి దిగబడిపోతున్నది. అలా ఎందుకు జరుగుతుందో అతడికి బోధపడలేదు. భైరవుడి మీద నుంచి దిగాడు. కాలభైరవుడు రాతి రూపాన్ని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. ఏయ్ సోయిరా అని అరవగా పెద్ద ఆకారం నిలిచింది. ఏమిటి, భైరవుడు అలా లోపలికి దిగబడిపోతున్నాడు? తిరిగి ప్రశ్నించాడు అశ్వినీదత్తుడు. ఆత్మ పరిశుద్ధత లేని వాళ్ళు కూర్చుంటే అలాగే జరుగుతుంది. కాలభైరవుడి ఆశయాలకు అనుగుణంగా కూర్చొని ఉంటే ఎప్పటికీ రాతి రూపం అలానే ఉంటుంది. దాని మీద కూర్చున్నంతసేపు బుద్ధి తేజోవంతమైతూ ఉంటుంది అని సమాధానమిచ్చాడు సోయిరా. అశ్వినీదత్తుడు తల ఊపాడు. తనలో తాను పేలవంగా నవ్వుకున్నాడు. సోయిరాను పంపేశాడు. 2 చేతులు భైరవుడి వెన్ను మీద ఉంచి గట్టిగా అదిమాడు. అంతే,
కొద్ది గడియల్లో భైరవుడి విగ్రహం భూమిలోనికి చొచ్చుకొని పోయింది. ఆ వెంటనే అతను పెద్ద పెట్టున గుహను ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు. మళ్ళీ గట్టిగా సోయిరా అని అరిచాడు. ఈ గుహలో మంచి కోసం నిలిచిన శక్తులన్నిటినీ నా ఎదరబెట్టు అని అరిచాడు. ఇక్కడ ఉన్న శక్తులన్నీ మంచి కోసం కృషి చేసేవే, చెడు తలవంచే శక్తి ఏ ఒక్కటి లేదు అని సమాధానమిచ్చాడు సోయిరా. సరే, నా ఆజ్ఞగా ఆ శక్తులన్నింటినీ ఇక్కడి నుంచి పంపై, ఇది నా శాసనం, అధికార స్వరం వినిపించింది. ఆజ్ఞ అన్నాడు తలవంచి. మరి నా సంగతి తిరిగి ప్రశ్నించాడు సోయిరా. ఇక్కడ నా భేదాలు ఉండవు. మంచికి ఇక మీద ఇక్కడ స్థానం ఉండదు. వెంటనే మేము ఆహ్వానిస్తాం. నువ్వు మంచి కోసం తాపత్రయం పడేవాడివైతే ఇతర శక్తులతో పాటు నువ్వు వెళ్ళిపోవచ్చును అని తీర్చిదిద్దుకున్న కోరమీసం సవరించుకున్నాడు. నాకు ఇక్కడి నుంచి వెళ్ళే అధికారం ఇచ్చినందుకు సంతోషం. ఇతర శక్తుల్ని మీరే పంపేయాలి. నేను కానీ ఇతరులు కానీ సామాన్యంగా వదిలే శక్తులు కాదు. ఏ విధంగా తీసుకొచ్చి బంధింపబడ్డామో అదే విధంగా ధారపోసి శక్తుల్ని వదులుచుకోవాలి. 4 సంవత్సరాలు తదేకంగా పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ శక్తిని పొంది పంపాలి. అంతవరకు శక్తులన్నీ ఇక్కడే ఉంటాయి. అంత వ్యవధిలో పరమేశ్వరుణ్ణి మెప్పించలేకపోతే మంచి శక్తుల సహాయంతో నిమిత్తం లేదని తలచి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న శక్తులు ఇక్కడే అశక్తులుగా ఉండిపోతాయి. క్రమేపీ అవి వాటికవే అంతరించిపోతాయి. కానీ ఇంతమంది శక్తుల్ని ఉసిరిపెట్టడం అవివేకం. వాటిని ఉసిరిపెట్టిన వాళ్లను ఎప్పటికీ కనిపెట్టి ఉంటాయి. వాటి ఘోష తప్పనిసరిగా తగులుతుంది అని చెప్పాడు సోయిరా. అశ్వనీదత్తుడు అతని సందేశాన్ని లెక్క చేయలేదు. ఏమైనా తన ఆశయం నెరవేర్చుకోవాలనే తలంపులోనే ఉన్నాడు. ఆ గుహలో నుంచి అవసరమైన వస్తువులను భద్రపరుచుకొని ఆ గుహను విడిచి వెళ్ళిపోయాడు. గుహను విడిచి వెళ్ళాడన్న మాటే గాని వేరే నివాసం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడా అనువైన ప్రదేశం చిక్కలేదు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. బాగా అలసి ఉన్న అతను చెట్టు నీడన కూర్చొని జరగబోవు జీవితంలో సాధించాల్సిన ప్రయోగాలను మధుర స్వప్నాలు కంటున్నాడు. తిండి లేదు, పూజలు లేవు, ఇతరత్ర ఆరాధిస్తున్న శక్తులు లేవు, చేతిలో బ్రతుకు తెరువుకు వరహాలు లేవు. మధుర స్వప్నాలతో పాటు అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాడు. క్షుద్బాధ గురించి తన వద్ద విక్రయించేటందుకు గుర్రం మినహా ఇతరాలు కూడా లేవు. ఏం చెయ్యాలి అన్న సందిగ్ధంలో మదనపడుతున్నాడు. కొందరు రాజవంశానికి చెందిన వాళ్ళు గుర్రాల మీద అటు వెళుతున్నారు. అశ్వనీదత్తునిలో వాళ్ళను చూడగానే ఏదో ఆశ జనించింది. తన వంకైనా చూడకుండా వెళుతున్న వాళ్ళని చూసి తనే లేచి నిలబడ్డాడు. అయ్యా అన్నాడు ఆశతో అడుగు ముందుకు వేసి. వాళ్ళ గుర్రాలు ఆగిపోయాయి. ముందు గుర్రం మీద తెల్లని బొంగ మీసాన్ని సవరించుకుంటూ కూర్చున్న వ్యక్తి హుందాగా అపరిచితుడైన అశ్వనీదత్తుని చూస్తూ ఏం కావాలి అని ప్రశ్నించాడు. మీ సహాయం కావాలి అశ్వనీదత్తుడు అడిగాడు. అతను అడిగిన విధానం వృద్ధునికి జాలి కలిగింది. అతన్ని యగాదిగా చూశాడు. అంతలో ఏదో ఆలోచన మెరుపులా అతగాడి మెదడులో మెరిసి మాయమైంది. వెనక ఉన్న భటుల్ని అవతలగా కొంత దూరం వెళ్ళి నిలవమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటా సహాయం? తతిమా వాళ్ళంతా వెళ్ళాక అడిగాడు వృద్ధుడు. తమరెవరో తెలీదు, అయినా అవసరం అడిగిస్తున్నది. నా దగ్గర ఈ గుర్రం మినహా మరేమీ లేవు. ఆకలి ఎముకల్ని తినేస్తున్నది. ఈ గుర్రం తీసుకుని ఇవ్వదలిచినన్ని రూకలు ఇప్పించండి, ఇదే నా కోరిక అన్నాడు. అతను నవ్వుతూ గుర్రం మీద నుంచి క్రిందకు దిగి అశ్వనీదత్తుడి వెన్నురాచి పరీక్షగా చూశాడు. అతడిని చూస్తూ గుర్రం విక్రయించుకొని బ్రతకడం తప్ప వేరే ఆలోచన లేదా నీకు అని ప్రశ్నించాడు. అశ్వనీదత్తుడు తల పంకించాడు. నువ్వు చూస్తే చాలా అమాయకుడిలాగా ఉన్నావు. నీ వంటి అమాయక అప్రయోజకుల కోసమే గాలిస్తూ అడవు బట్టి తిరుగుతున్నాము మేము. గుర్రం అమ్ముకోకుండా బ్రతికే విధానం చూపిస్తాం, వస్తావా అడిగాడు ఆయన. తమరేదో నన్ను అపహాస్యం చేస్తున్నారు అశ్వనీదత్తుడు అన్నాడు. కాదు,
శాశ్వతంగా బ్రతకటానికి మార్గం చూపిస్తున్నాను అని మళ్ళీ బుంగమీసం సవరించుకున్నాడు. నేనెవరో నీకు తెలీదు, తెలిస్తే నేను వద్దని తరిమినా నా వెంట పడతావు తిరిగి అన్నాడు ఆయన. అశ్వనీదత్తుడు సందేహాస్పదంగా అతన్ని చూస్తున్నాడు. నేను జీవనీ నగర మహారాజు గోవర్ధన భూపాలుని కొలువులో మహామంత్రిగా ఉంటున్నాను. నన్ను దుష్టబుద్ధి అంటారు. సమాధానం చెప్పగానే అశ్వనీదత్తుడు చేతులు జోడించి నమస్కరించాడు. అతని పెదాలు చిరునవ్వుతో నిండినాయి. మా మాట వింటే జీవితాంతము సుఖజీవనం సాగిస్తావు. చెప్పండి ఏమిటో? దుష్టబుద్ధి మాటకు అడ్డు తగిలి ప్రశ్నించాడు. మా మహారాజుకి లేక లేక స్త్రీ సంతానం కలిగింది. ఇప్పుడా బాలిక వయసు 2 సంవత్సరాలు. మిసమిసలాడుతూ చక్కగా ఉంటుంది. నువ్వు ఆమెను వివాహం చేసుకోవాలి. మంత్రి దుష్టబుద్ధి చెప్పాడు. అశ్వనీదత్తుడు త్రుళ్ళిపడ్డాడు. తన వయసు 20 సంవత్సరాలు, రాకుమారి వయసు 2 సంవత్సరాలు. ఆ పసికందను తను వివాహమాడాలా? ఆలోచిస్తూ మంత్రి దుష్టబుద్ధి కోరిక వెనక ఏదో వింత కథ ఉంటుంది అనిపించింది. తను బాలికను వివాహమాడితే తత్ఫలితంగా మంత్రి దుష్టబుద్ధికి ఏదో పసికట్టలేని ఉపయోగముండి ఉంటుంది. అదేదో తెలివిగా తెలుసుకోవాలనిపించింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? సుఖంగా బ్రతకాలనిపించడం లేదా? మంత్రి దుష్టబుద్ధి ప్రశ్నించాడు. అశ్వనీదత్తుడు వెకిలిగా నవ్వి నమస్కరించాడు. నీలోని అమాయకత్వమే నీ పోషణకు దారి చూపిస్తుంది. 2 సంవత్సరాల పిల్లను వివాహమాడినందుకు మన ఇరువురికి ఉపయోగం ఉంటుంది. మహారాజు గోవర్ధన భూపతి తదనంతరం జీవన నగరానికి నిన్ను చక్రవర్తిని చేస్తాను. పోతే నాకంటావా? నీ ద్వారా ఒక ఉపకారం జరగాలి అని అన్నాడు మహామంత్రి దుష్టబుద్ధి. సింహాసనం దక్కేటట్టు చేయనున్న మీరు మహామంత్రులు ఈ అల్పుడు చేయవలసిన ఉపకారం ఏమిటి? అమాయకంగా చూసి అర్థమవునట్లు అడిగాడు. చక్రవర్తి గోవర్ధన్ పూజా మందిరంలో ఈశ్వరుని చేత అనుగ్రహించబడిన కంఠహారం ఉంది. అందులో వజ్రాలు పొందుపరిచి ఉంటాయి. ఆ హారం తెలివిగా నువ్వు సంగ్రహించి నాకివ్వాలి దుష్టబుద్ధి అన్నాడు. ఎందుకో అడగవచ్చునా? హారం తెచ్చి ఇచ్చిన వెంటనే విషయం నేనే విశదీకరిస్తాను మంత్రి సమాధానమిచ్చాడు. పోనీ 20 సంవత్సరాల నేను 2 ఏళ్ల పసిదాన్ని పెళ్లాడటంలో ఆంతర్యం ఏదో ఉందనిపిస్తుంది. పెళ్లాడబోయే భర్తని కనీసం అందును గురించి అయినా తెలుసుకోవచ్చునా? అశ్వనీదత్తుని ప్రశ్న. అతని ప్రశ్నకు సరైన సమాధానం ఏం చెప్పాలనో మెదడుకు తట్టక తికమక పడ్డాడు. అతని కలవరం అశ్వనీదత్తుని అనుమానాన్ని బలపరిచింది. అమాయకం అభినయిస్తూ దుష్టబుద్ధి వంక చూస్తున్నాడు. అంతలో దుష్టబుద్ధి తేరుకున్నాడు. చిన్నగా నవ్వుతూ, చెప్పటానికి అందులో ఏమంత విశేషం లేదు. రాజకుమారి లేక పుట్టిన సంతతి. పేరు దివ్యప్రభ. ఆమెకు 2వ సంవత్సరం దాటకుండా వివాహం చేయకపోతే ఆమె దక్కదని ఆస్థాన పండితులు చెప్పారు. అందువలనే మహారాజు ఆమెను వివాహం చేసుకున్న వారికి తన తదనంతరం రాజ్యం ధారపోస్తానని అన్నాడు. కాదు కూడదు అంటే వెంటనే రాజ్యాన్ని అప్పగించమన్నా అప్పగిస్తారు మంత్రి సమాధానం చెప్పాడు. మంత్రి తను చెప్పిన సమాధానం కేవలం కల్పితమని అమాయకంలో ఉన్న అశ్వనీదత్తుడు గ్రహించలేడని తలచాడు. కానీ సర్వము గ్రహించగల శక్తి అశ్వనీదత్తునికి ఉండని పసిగట్టలేకపోయాడు. అశ్వనీదత్తుడు 2 క్షణాలు ఆలోచించి పదండి అన్నాడు. మంత్రి దుష్టబుద్ధి అశ్వనీదత్తుణ్ణి తదితర రాజభటుల్ని కలుపుకొని జీవననగరం చేరాడు. మహారాజు గోవర్ధన భూపతికి తాను తీసుకువచ్చిన అశ్వనీదత్తుణ్ణి పరిచయం చేశాడు. మహారాజు గోవర్ధన భూపతి మిగులు సంతోషించి ఆ రాత్రికి అశ్వనీదత్తుడు విశ్రాంతి తీసుకునేటందుకు గాను ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. అశ్వనీదత్తుడు మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తనకు ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనంలో 2వ కంటివాడు పసిగట్టకుండా తన వద్ద ఉన్న అదుపులో ఉన్న శక్తుల్ని ప్రశ్నించాడు. మంత్రి దుష్టబుద్ధి చెప్పిందంతా ఒట్టిది, కేవలం కట్టుకథ అన్నది శక్తి. అసలు కథ ఏమిటి? వినాలన్న ఉత్సాహం కనబరిచి అడిగాడు అశ్వనీదత్తుడు. మహారాజు గోవర్ధనుడు ఈశ్వరవర ప్రసాది.
అతని భక్తికి మెచ్చి ఒకప్పుడు పరమేశ్వరుడు వజ్రాలు పొందుపరిచిన కంఠహారం ఇచ్చాడు. అది పూజామందిరంలో నిత్యము మహారాజు పూజల్ని అందుకుంటోంది. ఆ హారం ఎవరి దగ్గరుంటుందో వాళ్ళు ఎల్లకాలము చిరంజీవులుగా ఉంటారు. ఇలా ఉండగా సంతతి లేని రాజదంపతులకు స్త్రీ సంతానం కలిగింది. పదవీకాంక్షలో మ్రగ్గిపోతున్న మంత్రి దుష్టబుద్ధికి గోరు చుట్టు మీద రోకలిపోటు అయింది. తెలివిగా కొందరు పండితులను ఆకట్టుకొని తను చాటు నుంచి వాళ్లకు చక్రవర్తి దర్శనం ఏర్పాటు చేశాడు. 2 సంవత్సరాలలోపు వయసుగల రాకుమారికి వివాహం చేయాలని, అలా చెయ్యకపోతే ఆమె తమ రాజ్యానికి అరిష్టమై నిలుస్తుందని చెప్పించాడు. ఆమెని వివాహం చేసుకునేటందుకు ముందుకు వచ్చిన వారి కోరిక తీర్చడం అవసరమన్నాడు. వయసులో ఉన్న వధువు కన్నా వరునికి అత్యధిక వయసు ఉండాలి అని వారి చేత చెప్పించాడు. పండితుల వచనాలు పవిత్రంగా స్వీకరించాడు మహారాజు గోవర్ధనుడు. పండితులకు బహుమతులను అందజేసి పంపిస్తూ, పండిత వర్యులారా, ఎలాంటి వారిని అల్లుడుగా తెచ్చుకోవాలి అని అడిగాడు. తనకు తానే ఎటువంటి అభ్యంతరము చెప్పకుండా అంగీకరించాలి, ఏ జాతి వాడైనా పనికి వస్తాడు అని సమాధానం చెప్పారు. ఈ ఏర్పాటుకి మహామంత్రికి సంతతి ఉంటే సింహాసనం కొరకైనా రాకుమారిని తన సంతతికి ఇచ్చి ముడిపెట్టేవాడు. కానీ పదవీకాంక్షయే కానీ రాకుమారిని పెళ్లాడేటందుకు సిద్ధంగా ఉన్న కుమారులు లేరు. కుదుర్చుకొని వచ్చే బాధ్యత మహామంత్రి మీదనే ఉంచాడు రాజు గోవర్ధనుడు. మంత్రి తీవ్రంగా అందుని గురించి కృషి చేస్తున్నాడు. పసిదాన్ని పెళ్లాడేటందుకు బుద్ధిపూర్వకంగా అంగీకరించేవాడు లేరు. అయినా అతను ప్రయత్నం విరమించలేదు. వజ్రాలు పొందుపరిచి చేసిన ఆ కంఠహారం చేజెక్కించుకొని ఆ తర్వాత రాజకుటుంబాన్ని నాశనం చేసి సింహాసనాన్ని ఆక్రమించుకోవాలన్న వాంఛ అతని నరనరాల్లో నిండిపోయింది. వజ్రాల కంఠహారం ఎవరి వద్దయితే ఉంటుందో వాళ్లే చిరంజీవులు, వాళ్లే అతిథులు అని చెప్పింది శక్తి. శక్తి చెప్పిన వివరం తెలుసుకున్న అశ్వనీదత్తుడిలో ఆశ మరీ ప్రబలింది. అటు రాజవంశాన్నేగాక ఇటు మంత్రి కుటుంబాన్ని కూడా మాయం చేసి వజ్రాలు పొందుపరిచి ఉన్న కంఠహారాన్ని పొందాలనుకున్నాడు. కానీ ఆ హారం అపహరిస్తే నిరుపయోగమవుతుంది. అందుకు ఏం చేయాలి అని తీవ్రంగా యోచిస్తున్నాడు. తెల్లవారింది. మంత్రికి అనుగుణంగా ఉంటున్నట్లు అభినయం చేశాడు. చక్రవర్తి గోవర్ధనుడు చెప్పింది విశ్వసించాడు. ఆయన తన పరిపాలన గురించి, పరమేశ్వరుని ఎడ తమకున్న భక్తి ప్రభావం గురించి విశదపరిచి పరమేశ్వరానుగ్రహంతో సంపాదించిన కంఠహారం చూపించాడు. కంఠహారం యొక్క ఆకర్షణ గురించి లోలోన నెమరు వేసుకున్నాడు అశ్వనీదత్తు. వివాహమునకు సంబంధించిన మాటల సందర్భంలో, వివాహ శుభ సమయంలో మాత్రం ఆ హారం తన మెడలో ఉండటానికి అనుమతించమని మహారాజుని కోరాడు. హారం వరకే చూశాడు కానీ దాని ప్రభావం తెలుసుకోలేకపోయాడు కదా అని అంగీకరించాడు మహారాజు గోవర్ధనుడు. పసిదానితో వివాహం ప్రారంభించబోయే ముందే ఇచ్చిన మాట ప్రకారం కంఠహారము అశ్వనీదత్తు మెడలో స్వయంగా అలంకరించాడు మహారాజు. అశ్వనీదత్తుని శరీరము తేలికైంది, మనసు కుదుటపడింది. పండితవర్యుల కోరిక ప్రకారము పెళ్లిపీటను అలంకరించాడు. సూత్రధారణ జరగవలసిన సమయంలో పసిదాని పీక పట్టి గట్టిగా ఒత్తి చంపాడు. మహారాజు గోవర్ధనుడు, దుష్టబుద్ధి తదితర భటులు కత్తులు దూశారు. అశ్వనీదత్తు అందరికీ బాగా బుద్ధి చెప్పాడు. మంత్రి దుష్టబుద్ధి కుతంత్రాలు వెల్లడించి పాలించుకునేందుకు సింహాసనం మాత్రం వాళ్ళకే వదిలేసి చేతికందిన గుర్రం మీద కోటని విడిచి పరారైనాడు. ఆ తర్వాత శిథిలావస్థలో నట్టడివిన ఉన్న పురాతన భవనాన్ని నివాసంగా ఏర్పరచుకున్నాడు. తన నామధేయము వజ్రకంఠుడుగా మార్చుకున్నాడు. ఆ భవనం చుట్టూ పెద్ద పెద్ద కొండలుండటంతో అది ఒక గుహగా మార్చివేశాడు. అనంతరము వజ్రకంఠుడు అనే నామమున భద్రకాళి ఆరాధకుడైనాడు. వజ్రహారము అతని మెడను అలంకరించినంత కాలము అతనికి చావు అనేది ఉండదని భద్రకాళి ప్రసన్నమై వరం ప్రసాదించింది. ఆనాటి నుంచి వజ్రకంఠుడుగా భద్రకాళిని ఆరాధిస్తూ అనేకములైన ప్రయోగాలు చేయాలని అనుకున్నాడు, చేస్తున్నాడు.
ఎంతైనా స్త్రీలోలుడు. అది ఉండకూడదని శక్తి ద్వారా తెలుసుకున్నాడు. పిండి బొమ్మ ద్వారా ఏదో కొత్త ప్రయోగం చేయ ప్రారంభించాడు. విధి ఎదురు తిరిగి మహాపతివ్రత సుమతి ఆగ్రహానికి గురి అయినాడు. కుష్ఠువానిగా, దిక్కులేనివాడిగా అడవిని పట్టి తిరుగుతున్నాడు వజ్రకంఠుడు. గత చరిత్ర గుర్తుకు వచ్చింది. తను శిశుహంతకుడిగా, పితృహంతకుడిగా మారాడు. ఆ హత్యలే పాపాలుగా మారి ఈ రీతిన బాధిస్తున్నాయా అన్న సందేహము కాలభైరవుని అనుగ్రహమును పొందినట్లు అభినయించి అతని ఆశయాలు నీట కలిపినందుకు గాను తనను అలా క్షోభ పెడుతున్నాడేమో. ఆ రెండూ కాక కాలభైరవుని గుహలోని శక్తులను చులకన చేసి విడిచివేసినందుకు ఆ శక్తులు గాని పీడగా పట్టి వేధిస్తున్నాయా అని ఆలోచించసాగాడు. ఆలోచనే గాని సమాధానం మాత్రం లేదు. కాళ్ళ మీద ఉన్న బొబ్బలు చితికి రసి కారుతోంది. పక్షులు చెప్పుకునేది పూర్తిగానైనా చెప్పుకోలేదు. తనకు ఎప్పటికీ మోక్షం ప్రాప్తించి ఆరోగ్యవంతుడైతాడో తోచకుండా నెమ్మదిగా లేచి నిరుత్సాహంతో నడిచి కొండ దిగుతున్నాడు. ఆ ప్రాంతంలో చెట్టు చాటున విశ్రాంతి తీసుకుంటున్న చిరుతపులి గభాలన లేచింది. అతన్ని కొరకొరా చూసింది. కానీ అతను భయపడలేదు. మెడలోని కంఠహారాన్ని చూసుకొని ధైర్యం కూడా తీసుకున్నాడు. అయినప్పటికీ కొండ ప్రదేశం కనుక కాలు జారింది. వెల్లికిలా పడి కొండపై నుంచి కిందకు దొర్లాడు. తల పైకెత్తి చూసేసరికి కొండంత శరీరం గంభీరంగా కనిపించింది. వజ్రకంఠుడు పరికించి చూశాడు. ఆ అనుకున్నాడు. అతను ఎవరో రాక్షసుడు అనిపించింది ఆకారం బట్టి చూడగా. నా చేతికి చిక్కిన వాళ్ళెవరూ నాకు ఆహారం కాకుండా తప్పించుకుపోలేరు. కడుపులో నరమాంసం పడి 2 దినాలైంది. రారా నరాధమా అంటూ 2 చేతులు చాచాడు అతను. ఎవరు నువ్వు? బాధపడుతూనే ప్రశ్నించాడు వజ్రకంఠుడు. అతి భయంకర దానవ వీరుడను. నన్ను శకటాసురుడు అంటారు. ఈ చుట్టుపక్కల ప్రదేశమంతా నాది. ఇక్కడ అడుగుపెట్టిన ఎవరైనా నాకు ఆహారం కావాల్సిందే. పెద్ద పెట్టున నవ్వాడు శకటాసురుడు. వజ్రకంఠుడు లోలోన నవ్వుకుంటూ రాక్షసుణ్ణి కళ్ళప్పగించ చూస్తున్నాడు. కొండంత ఎత్తు, బలిష్టమైన కండలు వికృతంగా కనిపిస్తున్నాడు. మొల చుట్టూ ఎముకల దండ చుట్టుకున్నాడు. మెడలో పుర్రెల దండ, చేతి జబ్బలకు ఎముకలు చిందరవందరగా ఉన్నాయి. తల మీద తట్ట బోర్లించినట్టుగా ఉన్న జుట్టు, పొడుగాటి చేతులు, పొడుగాటి కాళ్ళు, చేతివేళ్లకు కాలివేళ్లకు వాడిగా మొనదెలిన గోళ్ళు, ఎగిడి దిగిడి పళ్ళు, పుసులు కారే కళ్ళు, ఒంపు తిరిగిన మీసం. మనిషి గంభీరంగా కనిపిస్తున్నాడు. ఏం నరాధమా, నీకు నీవు ముద్దుగా ఆహారం అవుతావా? పట్టి చీల్చి రక్తం తాగమంటావా అని అరిచాడు గట్టిగా. వజ్రకంఠుడు బెదరలేదు. నవ్వి ఊరుకున్నాడు. అనుకోని సంఘటనతో అతని జీవితం రకరకాల స్థితికి మారింది. ముందు ముందు తను ఏమైతాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. రోగిష్టివాణ్ణి, నేను ఆహారంగా పనికి వస్తానా అని అడిగాడు. శకటాసురుడు అప్పుడు పరీక్షగా చూశాడు. ఆ సమయంలో అతని మెడలో మెరుస్తున్న వజ్రాలు పొందుపరిచిన కంఠహారం అతన్ని ఆకర్షించింది. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. తల వంచి పెద్ద పెట్టున నవ్వుతూ కంఠహారాన్ని పరిశీలిస్తూ, నిజమే, నువ్వు రోగిష్టివి, అందులోనూ వికారివి. నిన్ను ఆహారంగా తీసుకోలేను. కానీ అని ఆగి వజ్రకంఠుని మెళ్ళోని కంఠహారాన్ని విసురుగా గుంజాడు. కంఠహారం తెగి శకటాసురుని చేతిలోకి చిక్కింది. అతను పెద్ద పెట్టున ప్రతిధ్వనించేటట్టు నవ్వుతున్నాడు. కంఠహారం వేరుకోవటంతో వజ్రకంఠునిలోని ఆందోళన బయలుదేరింది. ఓపిక తెచ్చుకొని తన హారం తనకివ్వమని రాక్షస శకటాసురుణ్ణి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాడు. శకటాసురుడు మండిపడ్డాడు. వికృత రూపాన్ని అసహ్యించుకున్నాడు. అతన్ని కుడి చేతితో పైకెత్తి బలం కొద్దీ విసిరాడు. అమృత కలశం జానపద నవల 10వ భాగం సమాప్తం. రేపు 11వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.